Hey, hi, hello, welcome back to our class, students. So in this video session we are going to discuss about most 4 marks question, that is from mechanical properties of solids. సో ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. సో ఇది ఐపీ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ యాజ్ వెల్ యాజ్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంకా మాకు ఇంపార్టెంట్ ఉన్నాయి చెప్పండి, లేదంటే ఇంకా కొంచెం లెసన్ వైజ్గా ఇంపార్టెంట్ చెప్పండి అదేని అంటారు. ఆల్రెడీ నేను లెసన్ వైజ్గా అప్లోడ్ చేశాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీ విల్ గెట్ ఎవ్రీ నోటిఫికేషన్. మన ప్లేలిస్ట్లో కూడా మన వీడియోస్ ఉన్నాయి. ప్లేలిస్ట్లో ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్తో కంపల్సరీ మీకు బోర్డుకు సంబంధించిన ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్కి సంబంధించినవి అవన్నీ వీడియోస్ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు మాత్రం ఓన్లీ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనే లెసన్ని మనం డీప్గా డిస్కస్ చేద్దాం. అందులో మనకి ఓవరాల్గా ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఈ లెసన్లో నుంచి మనకి ఓవరాల్గా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఐపీ పర్పస్, టీఎస్ యాజ్ వెల్ యాజ్ అండ్ ఏపీ ఆల్సో. ఏపీ స్టూడెంట్స్కి టీఎస్ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎందుకంటే 4 మార్క్స్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. 4 మార్క్స్ ఎప్పుడైనా రిపీటెడ్ క్వశ్చన్సే అడుగుతారు, కాంప్లికేటెడ్ ఏం అడగడు. దట్ టు ఫ్రమ్ మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ సాలిడ్స్ వెరీ ఫ్యూ సెలెక్టెడ్ క్వశ్చన్స్ వీ హ్యావ్. దట్ క్వశ్చన్స్ ఇఫ్ యూ రీడ్ ఇట్ వెరీ వెల్ దెన్ ఈజీలీ యూ కెన్ గెట్ 1 క్వశ్చన్ ఆన్సర్. బికాస్ ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి థియరిటికల్గా ఉంటాయి కాబట్టి థియరిటికల్గానే రాయాల్సి ఉంటుంది. సో అది మనం కంప్లీట్గా ఈరోజు షార్ట్ కట్ వేలో రాయడానికి ట్రై చేద్దాం. చాలా బుక్స్లో లెంతీగా ఉండడం, లేదంటే కొంచెం ఎలాబొరేటెడ్గా ఆన్సర్స్ ఉండడం రాస్తుంటాం. సో వాటిని ప్రిపేర్ అవ్వడం కంటే షార్ట్ వేలో వాట్ కంటెంట్ దే నీడ్ ఆర్ వాట్ లైన్ దే నీడ్, వాట్ ఆన్సర్ దే నీడ్, వీ నో అండ్ ఐ నో దట్. అండ్ నేను మీకు చెప్తాను ఇప్పుడు, ఆ లైన్స్ కరెక్ట్గా రాయండి. డెఫినెట్గా యూ విల్ గెట్ 4 out of 4 ఫ్రమ్ ఈచ్ క్వశ్చన్. సో కంపల్సరీ అది ఫాలో అవ్వాలంటే డెఫినెట్గా మీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే వీడియోలో ఆ కమెంట్ కూడా రిప్లై ఇస్తాను. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ వన్ ఫర్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్. యా, సో మనం ఇప్పుడు ఇంపార్టెంట్ వైజ్గా ప్రియారిటీ వైజ్గా వద్దాం. ఫస్ట్ ఏది ఇంపార్టెంట్, ఆ తర్వాత ఏంటంటే ఫర్దర్గా అన్ని ఇంపార్టెంట్లో మళ్ళీ బెస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఇన్ని ఆఫర్స్ ఇస్తున్నాను, కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా మీకు మార్క్స్ వస్తాయి. కంప్లీట్గా వీడియో చేయండి. వీడియో చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంటుంది. బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ద లోడ్, డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ద లోడ్ అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. మీ బుక్లో చూసుకోండి, మీకు ఐపీ క్వశ్చన్లో ఉంటుంది. మెకానికల్ ప్రాపర్టీ ఆఫ్ సాలిడ్స్ ప్రీవియస్ పేపర్లో చూసినా కానీ ఎవ్రీ 2 yearsకి ఒకసారి, 1 yearకి ఒకసారి, లేదా సప్లిమెంటరీలో, యాన్యువల్లో ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉంటుంది. డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ద లోడ్, దట్ ఈస్ ద క్వశ్చన్. ఐ డెంట్ రైట్ ఎనీథింగ్ కంప్లీట్ క్వశ్చన్, బట్ ఐఎమ్ నోటీసింగ్ అండ్ ఐఎమ్ సేయింగ్ దట్ క్వశ్చన్. సో ఇప్పుడు నౌ బిహేవియర్ ఆఫ్ వైర్ అంటే వైర్కి లోడ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఆ వైర్లో ప్రాపర్టీస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇట్లా ఒక వైర్ ఉందనుకోండి, లెంత్ ఆఫ్ వైర్, దీనికి ఒక లోడ్ ఉంది ఇలా, లేదా మనం వెయిట్ లోడ్ చేస్తాం కదా, వెయిట్ కౌంట్ చేస్తుంటాం కదా. సో ఇలా ఒక ప్లేట్ ఉందనుకోండి, ఈ ప్లేట్ మీద మనం లోడ్స్ వేస్తున్నప్పుడు, ఓకేనా, ఇలా లోడ్స్ వేస్తున్నప్పుడు మనకి ఏం చేస్తాం, వైర్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనే లెసన్ అంటేనే నథింగ్ బట్ ఏంటి, వీఆర్ ట్రీటింగ్ ఆర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ సాలిడ్స్, లైక్ ఐదర్ వైర్స్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. ఆ సాలిడ్స్లో ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేదే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఇప్పుడు మనం సాలిడ్ అంటే వైర్ అనేది సాలిడే కదా, ఈ వైర్ అని దానికి లోడ్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ, ఇలా లోడ్ ఇంక్రీజ్ చేస్తుంటే ఇందులో వెయిట్స్ యూజ్ చేస్తుంటే ఏమవుతుంది, ఈ వైర్ అనేది స్ట్రెచ్ అవుతుంది. సో ఎలా స్ట్రెచ్ అవుతుంది, ఆ స్ట్రెచెస్ ఎలా ఉంటుంది, ఎంతవరకు స్ట్రెచ్ అవుతుంది, అలా క్వింటాల్స్ వెయిట్స్ వేసి ఆగుతుందా, లేదా ఎన్ని కేజెస్ వెయిట్స్ వేసి ఆగుతుంది, లాస్ట్ ఆ వైర్ తెగిపోయేంత వరకు ఎంత వెయిట్ వేయాలి, అది ఈరోజు మనం డిస్క్రైబ్ చేద్దాం. ఆ బిహేవియర్ ఆఫ్ వైర్ ఎలా ఉంటుందో ఒక్కొక్క పాయింట్లో ఒక్కోలా డిఫైన్ చేస్తుంది. ఆ బిహేవియర్ ఆఫ్ వైర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దీని గురించి తెలియాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే గ్రాఫ్ కావాలి, ఓకేనా. గ్రాఫ్ ఈజ్ ఆల్వేస్ వీఆర్ టేకింగ్ స్ట్రెయిన్ వర్సెస్ స్ట్రెస్ గ్రాఫ్. మనకు ఒక్కోసారి క్వశ్చన్లో ఏమడుగుతాడంటే స్ట్రెయిన్ వర్సెస్ స్ట్రెస్ గ్రాఫ్ అని కూడా అంటాడు. సో దాన్ని కూడా ఇలాగే చెప్పొచ్చు, నో వరీస్ ఎట్ ఆల్. సో ఇప్పుడు ఇందులో మేజర్గా రాయాల్సింది 4 మార్క్స్ రావాల్సింది ఏంటి అంటే, డెఫినెట్గా మనకి ఒక 4 to 5 పాయింట్స్ ఉంటాయి. ఆ 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం.
ఓకే, ఇప్పుడు ఇలా ఒకటి ఇది అజ్యూమ్ చేసుకోండి. ఈ వైర్ అనేది కంపల్సరీ ఇలా లోడ్ ఉన్నప్పుడు ఇలా మనం వెయిట్స్ వేస్తూ వెళ్తుంటే ఆ వైర్ అనేది మెల్లగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. స్ట్రెచ్ అయ్యి తెగిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. వైర్ తీసుకోకండి, ఒక రబ్బర్ తీసుకోండి. ఫస్ట్ రబ్బర్ యొక్క సైజు ఒక చిన్నగా ఇంత ఉంది అనుకుందాం, ఒక రబ్బర్. సో ఆ రబ్బర్ని ఇలా ఎలాంగేట్ చేసాం అనుకోండి, చిన్నగా ఉంటాయి కదా మన రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా. సో దాన్ని కొంచెం ఇలా ఎలాంగేట్ చేసినాం అనుకోండి, అది ఓకే అక్కడ వరకు ఉంటుంది, వదిలేస్తే మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తుంది. కానీ ఇట్లా పట్టుకొని ఇలా లాగామనుకోండి, లాగి వదిలేస్తే ఏమవుతుంది, మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తుందా, రాదు, అది పెద్దగా అయిపోతుంది. సో అలా విధంగా లాగితే ఏమవుతుంది, తెగిపోతుంది. అంటే ఏమవుతుంది, ఆ రబ్బర్కి ఆ రబ్బర్ బ్యాండ్కి ఆ ఎలాస్టిసిటీ అనేది కొంతవరకే లిమిట్ ఉంటుంది. ఒకవేళ ఓవర్కమ్ ఎలాస్టిసిటీతో నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా వైర్ అనేది బ్రేక్ అవుతుంది. అంటే ఒక్కొక్క పాయింట్లో ఒక్కోలా ఉంటుంది. అదే కొంచెం ఇలా ఎలాంగేట్ చేసి వదిలేస్తే ఏమవుతుంది, మళ్ళీ సేమ్ పాయింట్కి వస్తుంది. ఇంకా కొంచెం ఎక్కువ అంటే కొంచెం తక్కువ వస్తుంది. అట్లా ఇంకా ఎక్కువ అనే కొద్ది ఫార్మేషన్ ఆఫ్ డిఫార్మేషన్ అనేది ఎక్కువైపోయే కొద్దీ అక్కడ మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి స్ట్రెస్ అంటే తెలుసు. స్ట్రెస్ ఫార్ములా ఏంటి చెప్పండి. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్, మనకి ఇదంతా అవసరం లేదు కానీ మీకు రీక్యాప్ చేస్తున్నా. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ బై యూనిట్ ఏరియా. నెక్స్ట్ స్ట్రెయిన్ అంటే ఏంది, చేంజ్ ఇన్ లెంత్ బై ఆర్ చేంజ్ ఇన్ డైమెన్షన్స్ బై చేంజ్ ఇన్ డైమెన్షన్స్ బై ఒరిజినల్ డైమెన్షన్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ జస్ట్ డెఫినేషన్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఇప్పుడు మనం లోడ్ ఇంక్రీజ్ చేస్తున్నామంట. ఓకేనా, లోడ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మన గ్రాఫ్ తీసుకుంటున్నాం. గ్రాఫ్ని ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ గ్రాఫ్ని తీసుకొని మీకు డిస్క్రైబ్ చేస్తాను చూడండి, మొత్తం బిహేవియర్ ఆఫ్ మోషన్ వైర్ని. ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ వస్తుంది గ్రాఫ్ ఒక పాయింట్ వరకు. ఆ తర్వాత ఏమైపోతుంది, లెటస్ టేక్ దిస్ ఇస్ ఏ పాయింట్. ఆ తర్వాత ఇక్కడ బి పాయింట్ వరకు ఇలా కర్వ్డ్ పాత్ వస్తుంది. లెటస్ టేక్ దిస్ ఇస్ అ బి అండ్ వన్ మోర్ హియర్, దిస్ ఇస్ సి అండ్ ఇక్కడ మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ డి అండ్ దిస్ ఇస్ ఈ పాయింట్, లాస్ట్ పాయింట్. ఓకేనా, ఈ 5 పాయింట్స్ గురించి మనం డిస్క్రైబ్ చేస్తాము. ఆ 5 పాయింట్స్ గురించి డిస్క్రైబ్ చేస్తేనే మనం ఏమంటామంటే బిహేవియర్ ఆఫ్ వైర్ ఎలా చేస్తుంది అని చెప్తాం. సో లెటస్ టేక్ దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఇస్ వై యాక్సిస్. Now how many points we should discuss is nothing but first of all you have to write this question, behavior of wire. ఇదంతా అవసరం లేదు, ఇది అంతా మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం అర్థం కావడం కోసం చెప్పాను అంతే. ఇక్కడ మనకు ఈ డయాగ్రామ్ ఉంచుదాం, మీకు ఎక్స్ప్లెనేషన్కి ఈజీ ఉంటుంది, చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓ నుంచి ఏ వరకు లోడ్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్ది ఏమవుతుంది అంటే ప్రపోర్షనాలిటీ పాయింట్ అంటాం. ప్రపోర్షనాలిటీ లిమిట్ ఆర్ పాయింట్. ఓకేనా, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఓ నుంచి ఏకి. క్లియర్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఏంటంటే ఎలాస్టిక్ లిమిట్. ఈ ఎలాస్టిక్ లిమిట్ ఏమంటాం, బి పాయింట్ ఏబి వరకు అంటే ఎలాస్టిక్ లిమిట్ అంటాం. నెక్స్ట్ వన్ తర్వాత ఈ సి పాయింట్కి వచ్చేసరికి దీన్ని ఏమంటాం అంటే పర్మనెంట్ సెట్ అంటాం. ఎందుకు అనేది ఇవన్నీ వీటన్నిటి గురించి రాయాలి, పర్మనెంట్ సెట్. ఆ తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే డి పాయింట్ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే ఎల్డింగ్ పాయింట్ అంటాం. ఈల్డింగ్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బ్రేకింగ్ పాయింట్. సో ఈ పాయింట్స్ అన్నిటి గురించి డిస్క్రైబ్ చేయాలి. అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర ఆ వైర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చెప్పాలి. అంటే దాని బిహేవియర్ని బట్టే ఈ పాయింట్స్ వచ్చినాయి. యాక్చువల్లీ డోంట్ బి కన్ఫ్యూజ్డ్. యాక్చువల్లీ ఈ పాయింట్స్ అన్నీ ఆ వైర్ యొక్క బిహేవియర్ని బట్టే వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ ఇండివిజువల్గా తీసుకొని ఆ పాయింట్ ఎలా వర్క్ చేస్తుంది ఆ వైర్ దగ్గర, ఆ పాయింట్ ఏంటి అనేది రాయాలి. ఓకేనా. సో ఫస్ట్ మనం ఈ హెడ్డింగ్ ఇలా 5 పాయింట్స్ రాసి మనం వాటి గురించి డిస్క్రైబ్ చేస్తాం. గ్రాఫ్ అయితే కంపల్సరీగా రాయాలి. ఈ డయాగ్రామ్ అవసరం లేదు కానీ గ్రాఫ్ మాత్రం కంపల్సరీ. ఇలా ఒక లోడ్ చేస్తున్నప్పుడు ఈ బాక్స్లో మనం లోడ్స్ యాడ్ చేస్తున్న కొద్దీ మనకు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా వైర్ అనేది వర్క్ చేస్తుంది. నోట్ డౌన్ చేసుకున్నారా? రైట్. ఇప్పుడు మనకి పర్మనెంట్స్ ఈ పాయింట్స్ అన్నిటినీ ఇక్కడ రాద్దాం. ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? ప్రపోర్షనాలిటీ లిమిట్. ప్రపోర్షనాలిటీ లిమిట్. సో ఈ ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటే ఏంటంటే ద మ్యాక్సిమం స్ట్రెస్. ఫర్ సపోజ్ ఇందులో ఫస్ట్ ఒక 1 kg ఆర్ 2 kg లోడ్ ఇందులో వేసినాం అనుకోండి. అప్పుడు ఏమైతుందంటే ద మ్యాక్సిమం స్ట్రెస్ ఈజ్ డెవలప్డ్. ద మ్యాక్సిమం స్ట్రెస్ ఈజ్ డెవలప్ in a wire. The stress is
the stress is directly proportional to strain. అంత థియరీ ఉంటుందండి ఈ లెసన్ అంతా. బైపీసీ వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు, కానీ కొంచెం ఎంపీసీ వాళ్ళకి బోర్ వస్తుంటుంది. సో లెట్స్ టీ వాట్ వీ హ్యావ్ టు రైట్ హియర్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, which means it obeys హుక్స్ లా. హుక్స్ లా అంటే తెలుసు కదా, హుక్స్ లా మనకు ఉంటుంది. స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. హుక్స్ లా. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్, ఇంతే మనం సింపుల్గా రాస్తాం చూడండి. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షనాలిటీ లిమిట్. ఇక్కడ ఏమవుతుంది వైర్ అనేది రాస్తాం. ఇక్కడ రాయడానికి టైం పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే. చూడండి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం స్ట్రెస్ ఎప్పుడు అంటే ఫోర్స్ అప్లై చేస్తున్నాం. స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్, అంతే కదా. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? ఫోర్స్ బై ఏరియా. ఇది స్ట్రెస్ అంటే ఫోర్స్ ఎక్కువ డెవలప్ అవుతున్నట్టు ఈ ఏరియా మీద, ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఆఫ్ వైర్ మీద. ఓకే, ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఆఫ్ వైర్ మీద. ఇప్పుడు ఈ ఫోర్స్ డెవలప్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ అనేది మనకు స్ట్రెయిన్ అంటే ఏంది? లెంత్ చేంజ్ అవుతుంది, డిఫార్మేషన్ అవుతుంది వైర్. ఇంకా డిఫార్మేషన్ కాదు, ఎలాస్ట్ అవుతుంది. సో ఎలాస్ట్ అవుతున్నప్పుడు చేంజింగ్ లెంత్ అనేది అంటే స్ట్రెయిన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెస్ ఉంటుందని చెప్తున్నాడు. అంటే అక్కడ ఏమవుతుంది? హుక్స్ లాను ఒబే చేస్తుంది. ఇక్కడ మీరు రాయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే దిస్ వన్. క్లియరా? అంటే ఇంకా మనం కొంచెం వెయిట్ వేసినప్పుడు అలా ఉంది. నెక్స్ట్ సెకండ్ కేస్, ఇంకా వెయిట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎలాస్టిక్ లిమిట్ వస్తుంది. ఎలాస్టిక్ లిమిట్. సో ఈ ఎలాస్టిక్ లిమిట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఇంకా వెయిట్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ ఆ వైర్లో ఏమైపోతుందంటే వైర్ అనేది కొంచెం మెల్లగా ఇంక్రీజ్ అవుతుంది, కానీ అక్కడ హుక్స్ లా అనేది ఒబే చేయదు. ఎలాస్టిక్ లిమిట్ ఉంటుంది, ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది వైర్లో, కానీ హుక్స్ లా ఒబే చేయదు. అంటే స్ట్రెస్ అనేది నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అవుతుంది. కొంచెం వైర్ అనేది లెంత్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇఫ్ స్ట్రెస్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ మీకు షార్ట్ కట్లో చెప్తున్నా, సింపుల్గా ఇవి రాస్తే సరిపోతుంది మనకి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ ద స్ట్రెయిన్, లేకపోతే ఇక్కడ రాసింది ద ఎలాస్టిక్ నేచర్ develop in wire but it's not obeys Hooke's law. ఓకేనా? ఇట్స్ నాట్ obeys Hooke's law. ఎలాస్టిక్ లిమిట్ నేచర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది అంటే చూడండి, ఒకవేళ బి పాయింట్కి వచ్చింది కదా, ఇక్కడ బి పాయింట్కి వచ్చింది. ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ పాయింట్ బి ఏ, ఇక్కడ రాసుకోండి. ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ పాయింట్ ఏ, ఇక్కడ రాసుకోండి, ఫ్రమ్ పాయింట్ ఏ ద ఎలాస్టిక్ నేచర్ ఈజ్ డెవలప్డ్ ఇన్ ద వైర్ బట్ ఇట్స్ నాట్ obeys Hooke's law. అంటే ఏ నుంచి ఇంకా మనం లోడ్ ఇంక్రీజ్ చేస్తూ పోతున్నాం. అంటే ఏమవుతుంది? గ్రాఫ్ అనేది ఎలాస్టిక్, ఒకవేళ ప్రపోర్షనాలిటీ లిమిట్ ఉందనుకో ఇది స్ట్రైట్ లైన్లో రావాలి, కానీ ఇక్కడ ప్రపోర్షనాలిటీ లిమిట్ లేదు, అంటే హుక్స్ లా ఒబే చేస్తలేదు, కానీ ఎలాస్టిక్ నేచర్ అనేది ఉంది. ఎలాస్టిక్ నేచర్ ఉందని ఎలా చెప్తాం? ఇఫ్ యూ రిమూవ్ ద లోడ్ ఫ్రమ్ ద వెయిట్ ఆఫ్ ది కంటైనర్. సో ఇప్పుడు లోడ్ ఇక్కడ నుంచి రిమూవ్ చేసిన వెంటనే ఏమైపోతుంది అంటే ద పాత్ ఆఫ్ గ్రాఫ్ అంటే వైర్ అనేది సేమ్ పొజిషన్కి చేరుతుంది అన్నట్టు. అంటే సేమ్ పొజిషన్ అంటే ఎట్లా చెప్తాం? ఇప్పుడు ఫస్ట్ కొంత ఎలాస్ట్ అయింది అనుకోండి, మళ్ళీ వైర్ తీసినట్టే రిలాక్స్ అయిపోతుంది, అంటే సేమ్ ప్లేస్కి వస్తుంది. అంటే దాని పాత గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే BAO, అంటే సేమ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. అంటే విచ్ మీన్స్ ఇక్కడ రాసుకోండి, విచ్ మీన్స్ ఇఫ్ వి రీలోడ్ ఆర్ లేకపోతే లోడ్ రిమూవ్డ్, if we load removed the path of graph BAO ఇలా వస్తుంది అన్నట్టు. BAO అంటే
రిటర్న్ వస్తుంది BAO, మళ్ళీ సేమ్ పాయింట్కి వస్తుంది. అంటే వైర్ అనేది దాని యొక్క ఒరిజినల్ షేప్ని లేకపోతే ఒరిజినల్ సైజ్ని రీగెయిన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇలాస్టిక్ లిమిట్. ఓకేనా? డిడ్ యూ రైట్ ఇట్ ఈస్? సో నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు ప్రపోర్షనాలిటీ అయిపోయింది, ఇలాస్టిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఇంతకుముందు రాసుకున్నాం కదా, ఏంటి? పర్మనెంట్ సెట్టా? ఎస్, పర్మనెంట్ సెట్. సో ఈ పర్మనెంట్ సెట్ గురించి డిస్కస్ చేద్దాం. పర్మనెంట్ సెట్ అంటే ఏంటంటే ఇప్పుడు స్ట్రెస్ అనేది ఇంకా ఇక్కడ రాసేయండి డైరెక్ట్. ఇదే పాయింట్ ఇక్కడ రాస్తుందండి. ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ పాయింట్ బి, ఇక్కడనేమో ఏ వరకు ఇంక్రీజ్ చేసాం, ఇప్పుడు మళ్ళీ బి నుంచి మళ్ళీ ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నామంట. అంటే ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? స్ట్రెస్ అంటేనే ఏంటి? లోడ్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ పాయింట్ బి టు పాయింట్ సి, ఓకే, ద స్ట్రెస్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ పాయింట్ బి టు పాయింట్ సి. అక్కడ ఏమవుతుందంటే ఇట్స్ డు నాట్ ఒబేస్ ఎలాస్టిక్ లిమిట్ అని చెప్తాం. ఈ ఎలాస్టిక్ లిమిట్ ఒబే చేయకుండా ఏం చేస్తుందంటే దాని యొక్క కంప్లీట్గా వైర్లో ద వైర్ ఈజ్ ఏమైపోతుందని చూడండి. ద వైర్ ఈజ్ ఇక్కడ రాసేయండి. దెన్ ద వైర్ ఈజ్ డిఫార్మేషన్, అంటే మళ్ళీ రీగెయిన్ పొజిషన్కి రాదు. డిఫార్మేషన్ ఇన్ దేర్ సెల్ఫ్, డిఫార్మేషన్ అయిపోతుంది. అంటే ఏమవుతుంది? వైర్ అనేది మళ్ళీ సేమ్ పొజిషన్కి రాకుండా ఇక్కడ గ్రాఫ్ అనేది ఇలా ఒరిజినల్ పాయింట్ నుంచి పర్మనెంట్ సెట్లోకి వస్తుంది, O'. ఓకేనా? అంటే ఇక్కడ ఈ సి పాయింట్ ఏమని చెప్పొచ్చు? పర్మనెంట్ సెట్ అనొచ్చు, డిఫార్మేషన్ ఆఫ్ వైర్. ఓకే, ఇట్లా వైర్ అనేది మళ్ళీ ఇక్కడ ఇంకా సింపుల్గా ఏం రాస్తారంటే ఇఫ్ యు రిమూవ్ ద లోడ్ ద వైర్ could not regain their original length, ఒరిజినల్ డైమెన్షన్స్. సింపుల్గా రాసుకోండి, ఒరిజినల్ డైమెన్షన్స్. లెంత్ అని చెప్పొద్దు కదా, ఏరియా కూడా చేంజ్ అవ్వచ్చు. కాబట్టి దిస్ ఈస్ ద వాట్ పాయింట్ వి గెటింగ్ ఫ్రమ్ పర్మనెంట్ సెట్. అంటే ఏమైపోతుంది? పర్మనెంట్గా సెట్ అయిపోతుంది వైర్ అనేది. ఇంతకుముందు చెప్పాం కదా, ఒక ఎలాస్టిక్ రబ్బర్ని ఇలా లాగి వదిలేస్తే సేమ్ పొజిషన్కి వస్తుంది. ఇంకా ఎక్కువ లాగితే ఏమవుతుంది? ఇలా రబ్బర్ అనేది ఇంకా పెద్దగా కనిపిస్తుంది, దాని సైజును ఒరిజినల్ సైజులోకి రాదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి పర్మనెంట్ సెట్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు డి పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. డి పాయింట్ అంటే ఏంటి? ఎల్డింగ్ పాయింట్. సో ఈ ఎల్డింగ్ పాయింట్ గురించి డిస్కస్ చేస్తే ఇంకా మనం లోడ్ అనేది ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ చేస్తూనే పోతున్నాం. ఎక్కడ నుంచి? సి పాయింట్ నుంచి. కాబట్టి ఇదే పాయింట్ రాయండి ఇక్కడ. ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ పైన పాయింట్ రాస్తున్నా చూడండి. ఇఫ్ ద స్ట్రెస్ ఈజ్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ పాయింట్, ఏ పాయింట్ నుంచి ఇంక్రీజ్ చేయాలండి? ఫ్రమ్ పాయింట్ సి. దెన్ ఇప్పుడు ఏమైపోతుంది? దెన్ the wire length increases rapidly without applying లేకపోతే without loading mass or weight. అంటే ఏమవుతుందంటే ఈ ఎల్డింగ్ పాయింట్ దగ్గర ఏమైపోతుంది చూడు, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి ఇంకా వెయిట్ వేస్తున్నప్పుడు కొంచెం వెయిట్ వేసిన వెంటనే ఆ వైర్కి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కొంచెం వెయిట్ వేస్తేనే ఆ వైర్ అనేది ఇంకా మెల్లగా ఏమైపోతుంది, మనం కొంచెం వెయిట్ వేసినా కానీ ఇంకా ఎక్కువ వైర్గా సాగడం సరిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. అంటే ర్యాపిడ్గా దాని యొక్క డైమెన్షన్స్లో చేంజెస్ వస్తాయి, లెంత్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అయిపోతుంటుంది. సో అట్లా ఇంక్రీజ్ అయ్యి ఇంకొంచెం వెయిట్ వేసిన వెంటనే ఏమైపోతుంది, ఆ వైర్ బాగా థిన్ అయిపోయి తెగిపోతుంది అన్నట్టు. కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ ఇన్ దిస్ పాయింట్ లేకపోతే ఇన్ దిస్ పాయింట్ ద వైర్ బికమ్ వెరీ థిన్
వెరీ థిన్ అయిపోతుంది వైర్ అనేది. ఎందుకు? లోడ్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోయింది, దీని నిండా లోడ్ అయిపోయింది. సో ఇది మొత్తం లోడ్ వేసిన తర్వాత ఏమైపోతుంది, వైర్ అనేది బాగా సన్నమైపోయి లాస్ట్ థిన్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఈ పాయింట్ దగ్గర ఏమైపోతుందంటే బ్రేక్ అయిపోతుంది. దట్ ఈస్ వీ హ్యావ్ టు రైట్ హియర్. దట్ ఈస్ వెల్డింగ్ పాయింట్ అయిపోయిన తర్వాత ఏం రాసామంటే లాస్ట్ పాయింట్ బ్రేకింగ్ పాయింట్. ఓకేనా? దిస్ వన్ ఈజ్ 4th పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ 5th పాయింట్ బ్రేకింగ్ పాయింట్. సో బ్రేకింగ్ పాయింట్లో ఏం చెప్తాం, సింపుల్గా ద వైర్ బికమ్ ఏ వెరీ థిన్ అండ్ దెన్ ఇన్ దిస్ పాయింట్, లేకపోతే ఇక్కడ రాసండి ఆఫ్టర్ ఎల్డింగ్ పాయింట్ the wire become very thin and after some time wire will breaks or breaking. This point is called బ్రేకింగ్ పాయింట్. ఓకేనా? బ్రేకింగ్ పాయింట్. సో ప్రతి దగ్గర ఈ పాయింట్ కూడా రాయండి. వితౌట్ లోడింగ్ ఇంక్రీజింగ్ మాస్, దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ అని రాసుకోండి. ఇక్కడ దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఎల్డింగ్ పాయింట్. ఇక్కడ కూడా మనం ఏమైనా రాసామా? ఇక్కడ కూడా రాయలేదు. సో దిస్ పాయింట్ వీ కెన్ కాల్డ్ పర్మనెంట్ సెట్ అని రాస్తాం. మొత్తం థియరీ ఏం లేదు, ఇక్కడ గ్రాఫ్ రాయాలి. గ్రాఫ్ నీట్గా రాసి ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఓవరాల్గా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆ 5 పాయింట్స్ రాయండి. ఆ 5 పాయింట్స్ రాసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ గురించి ఇండివిజువల్ డిస్కస్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ బిహేవియర్ ఆఫ్ వైర్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. మనకి నెక్స్ట్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సెకండ్ వెరీ ఇంపార్టెంట్, డిఫైన్ స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ డిరైవ్ ది ఈక్వేషన్ ఫర్ ద వైర్, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ స్ట్రెచ్డ్ వైర్. ఓకేనా? అంటే డిఫైన్ ఆ స్ట్రెయిన్ ఎనర్జీ అన్న ఒకటే 2 క్వశ్చన్స్ ఉంటాయి మనకు బుక్లో, అకాడమిక్ బుక్లో చూడండి 2 క్వశ్చన్స్ ఉంటాయి, 2 types ఆఫ్ క్వశ్చన్స్. బట్ ఆన్సర్ మాత్రం ఒకటే. ప్లీజ్ నోట్ ఇట్ ఈస్ వన్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ స్ట్రెచ్డ్ వైర్ అన్న ఒకటే, లేదా డిఫైన్ స్ట్రెయిన్ ఎనర్జీ ఇన్ డెరైవ్ ది ఈక్వేషన్ అన్న ఒకటే. అంటే ఫస్ట్ మనకి దీంట్లో ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ లేకపోతే స్ట్రెయిన్ ఎనర్జీకి డెఫినేషన్ రాసి, స్ట్రెయిన్ ఎనర్జీ ఏం లేదు, ఒక వైర్ని డిఫార్మేషన్ చేయడం ద్వారా వచ్చే ఎనర్జీనే స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక రిజిడ్ సర్ఫేస్కి ఒక వైర్ని ఇలా ఒక ఎల్ లెంత్ ఆఫ్ వైర్ ఉందనుకోండి. ఈ ఎల్ లెంత్ ఆఫ్ వైర్ మీద నేను ఎఫ్ ఫోర్స్ డెవలప్ చేస్తున్నా, డిఫార్మేషన్ చేస్తున్నా. దాన్ని బాగా లాగినప్పుడు ఏమైతే డెఫినెట్గా దీని లెంత్లో ఏమైపోతే చేంజెస్ అనేవి వస్తాయి. ఓకే? ఫర్ సపోజ్ ఇక్కడ ఈ అనే చేంజెస్ జరిగింది. ఒకవేళ ఎల్ లెంత్ ఆఫ్ వైర్ అనుకోండి. సో ఎల్ లెంత్ ఆఫ్ వైర్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఈ ఎలాంగేషన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ ఎలాంగేషన్ డెవలప్ అవుతున్నప్పుడు అందులో ఫామ్ అయ్యే ఎనర్జీని ఏమంటామంటే స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. అంటే ద స్ట్రెయిన్ ఎనర్జీ, ఇక్కడ రాసే డెఫినేషన్, ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ వైర్ డ్యూ టు డిఫార్మేషన్ ఆఫ్ వైర్. డిఫార్మేషన్ ఆఫ్ వైర్ అంటే వైర్ని మన డిఫార్మేషన్ చేయడం ద్వారా ఆ వైర్లో కొంత ఎనర్జీ స్టోర్ అవుతుందంటే ఆ ఎనర్జీని ఏమంటామంటే పొటెన్షియల్ ఎనర్జీ లేకపోతే స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. సో దానికి ఎక్స్ప్రెషన్ డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ దట్ ఈక్వేషన్ అంటుంది. కాబట్టి ఇప్పుడు వీటికి డెరివేషన్ రాస్తే డయాగ్రామ్ ఇంపార్టెంట్. చూడండి, డయాగ్రామ్ చూస్తే మనం బాగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఎఫ్ ఫోర్స్ ఈ ఏరియా మీద డెవలప్ అవుతున్నప్పుడు డిఫార్మేషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ తీసుకోండి, లెట్ ఎల్ లెంత్ ఆఫ్ వైర్, ఇక్కడ రాయండి ఒక పాయింట్, లెంత్ ఆఫ్ వైర్ ఫిక్స్డ్ విత్ one rigid surface and other side of wire stressed by F force. Okay, లేకపోతే F external force applied. Now the elongation of wire, ఇక్కడ రాయండి, the elongation of wire
ఈ, లేకపోతే నౌ లెటస్ టేక్, లేకపోతే లెటస్ టేక్ ద ఎలాంగేషన్ ఆఫ్ వైర్ ఈ. ఇప్పుడు మనం దీనికి డిఫార్మేషన్ ఆఫ్ వైర్ కావాలి కాబట్టి ద వర్క్ డన్, ఇప్పుడు వర్క్ డన్ ఎంత వర్క్ జరుగుతుంది, ఫోర్స్ ఇలా ఎలాంగేట్ చేస్తున్నాం కదా, ఆ ఫోర్స్ ఇలా ఎలాంగేట్ చేస్తున్నప్పుడు ఎంత వర్క్ డన్ జరుగుతుంది అనేది కూడా మనకి కావాలి. కాబట్టి దాని గురించి చూద్దాం. ద వర్క్ డన్ డ్యూ టు డిఫార్మేషన్ ఆఫ్ వైర్ ఈజ్ W అనుకోండి. ఓకే, నౌ ద స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ చేంజింగ్ వైర్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ద స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ చేంజ్డ్ లెంత్ let us say dx. Okay, then work done dw is equals to, ఎందుకు స్మాల్ వర్క్ డన్ తీసుకుంటున్నాం అంటే ఇందులో ఒక dx ఆఫ్ పార్టికల్ ఎలిమెంట్ అనేది ఎలాంగేట్ అయినప్పుడు ఏంటంటే తీసుకుంటాం. మనకి జనరల్గా వర్క్ ఫార్ములా ఏంటి, వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా, కాబట్టి చేంజింగ్ వర్క్ అంటే ఏం రాస్తున్నాం, F ఇంటూ dx అని రాస్తున్నాం. ఓకేనా, ఒక పాయింట్ అయితే వచ్చిందా, F ఇంటూ dx. నా ఇప్పుడు ఒక ఓన్లీ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వైర్ వచ్చినప్పుడు మనం ఇప్పుడు టోటల్ ఎలిమెంట్ ఆఫ్ వైర్ రావడం చాలా ఈజీ. కాబట్టి ఏం చేయాలి, టోటల్ వర్క్ డన్ ఫ్రమ్ 0 to E elongation అంటే లిమిట్స్ రాస్తున్నా, ఎంత దూరం వరకు ఎలాంగేట్ అవుతుంది, ఎక్కడ వరకు చేసింది. ఫస్ట్ ఇక్కడ ఎలాంటి ఫోర్స్ అప్లై అయినప్పుడు 0 ఉంది, కానీ కొంత ఎలాంగేట్ చేస్తున్నాం కదా, కాబట్టి ఈ ఎలాంగేషన్ అయ్యింది అనుకుందాం. ఓకేనా, నోట్ చేసుకున్నారా, రైట్. సో ఇప్పుడు మనకి దీని డెరివేషన్ చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది బైపీసీ స్టూడెంట్స్ భయపడతారు, డోంట్ బీ స్కేర్డ్, చాలా ఈజీగా ఇంటిగ్రేషన్ చేస్తాం చూడండి. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ అన్నప్పుడు ఇలా స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వర్క్ డన్ అన్నప్పుడు dw ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ dx రాస్తాం. టోటల్ వర్క్ డన్ అన్నప్పుడు ఏం రాస్తామంటే ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ dw ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to E, లిమిట్స్ ఎక్కడి వరకు అంటే 0 to E F ఇంటూ dx అని రాస్తాం. ఓకేనా, F ఇంటూ dx. సో ఇప్పుడు మనకి ఈ ఇంటిగ్రేషన్ ఇక్కడ చేస్తున్నాం కాబట్టి టోటల్ వర్క్ డన్ వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోతే టోటల్ వర్క్ డన్ వస్తుంది. W ఈజ్ ఈక్వల్స్ టు 0 to E F ఇంటూ dx అని రాస్తాం. కానీ మనకు అకార్డింగ్ టు యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు FL ఇంటూ A ఇంటూ x అని రాస్తాం. x అంటే ఏంటి ఇక్కడ ఎలాంగేషన్, కానీ ఇప్పుడు F కావాలి కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది, YAX బై ఇక్కడ ఏం మిగిలింది, L మిగిలింది. సో ఆ వాల్యూ ఇక్కడ రాసేయండి. అంటే F వాల్యూ ఏం రాసుకుంటున్నాం మనం సింపుల్గా, F ఈజ్ ఈక్వల్ టు YAX బై L. ఎందుకు ఇది యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా అండి. యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వీఆర్ ట్రీటింగ్ లైక్ దిస్ 0 to E. F అంటే ఏంటి ఇక్కడ YAX బై L ఇంటూ dx. ఓకేనా, నౌ లిమిట్స్ ఆర్ యాజ్ యూజువల్లీ లైక్ దట్. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి దీన్ని యూజ్ చేస్తూ మనకు ఒక ఫార్ములా రాస్తాం. ఏంటి ఇక్కడ మనకి ఏమైనా కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయా, YAL అనేది కాన్స్టెంట్ టర్మ్స్ కాబట్టి టేక్ ఇట్ అవుట్. ఇది L and 0 to E limits are, we have integration this one and x into dx. Already we know that integration definition, integration of x into dx లేకపోతే x power n into dx is equal to ఏం రాస్తాం, x power of n plus 1 by n plus 1, that is the formula. ఇక్కడ x power of ఎంత ఉందండి, 1 ఉంది. సో సబ్స్టిట్యూట్ చేయండి యాజ్ యూజువల్గా ఇంటూ x power of 1 plus 1 by 1 plus 1 అంటే ఎంత, x square by 2. సో ఓకేనా, x square by 2 ఇంటూ లిమిట్స్ ఎంత వరకు ఉన్నాయి, 0 to E వరకు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం లిమిట్స్ అప్లై చేసుకుంటే YAL ఇంటూ x స్క్వేర్కి ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం by 2 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం by 2. ఓకేనా, దిస్ ఈజ్ లిమిట్స్ రూలింగ్. లిమిట్స్ ఎలా అప్లై చేయాలనుకుంటే ఎలా చేయాలి, ఫస్ట్ అప్పర్ లిమిట్, దీన్ని అప్పర్ లిమిట్ అంటాం. ఓకేనా, దీన్ని లోయర్ లిమిట్ అంటాం. ఇప్పుడు టోటల్ చేంజింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసాం, YAE స్క్వేర్ బై L అని రాస్తాం. కానీ ఇక్కడ YAX ఆర్ E అన్న, X అంటే ఏంది చేంజింగ్ లెంత్, E అన్న కానీ ఎలాంగేషన్ చేంజింగ్ లెంతే. కాబట్టి ఈ రెండిట్లో మనం కామన్గా ఏం తీసుకుందాం, దీన్ని సింపుల్గా ఎలా రాస్తున్నాం చూడండి, YAE బై L ఇంటూ E అని రాస్తున్నాం. అంటే YAE బై L ఇంటూ E అంటే ఏం రాసుకోవచ్చు, ఫోర్స్ రాసుకోవచ్చా.
therefore F is equals to YAE by L. అంటే ఇక్కడ టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ F/2 ఇంటూ E అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం 2 మర్చిపోయినాం, ఇక్కడ 2 ఉంటుంది, సారీ. ఓకేనా, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ కూడా 2 ఉంది. సో ఇప్పుడు మనకి F/2 ఇంటూ F/2 ఇంటూ E వచ్చింది. దిస్ ఈజ్ ద వర్క్ డన్. ఈ వర్క్ అంతా ఎందులో స్టోర్ అయిందండి? ఈ వర్క్ అంతా వైర్లో స్టోర్ అవుతుంది. వైర్లో స్టోర్ అయ్యే ఎనర్జీని ఏమన్నాం మనం? స్ట్రెయిన్ ఎనర్జీ అన్నాం. సో ద టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ, stored in the wire is, అంటే ఎనర్జీ కాబట్టి మనం ఏం చేస్తాం, ఏదైనా ఈతో లేకపోతే దేనితోనో రిప్రజెంట్ చేస్తాం. దేర్ఫోర్ లేకపోతే స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవాలి? 1/2 ఇంటూ F ఇంటూ E. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకేనా, కనిపిస్తుంది కదా, రైట్. దిస్ ఈజ్ స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ F ఇంటూ E. ఇది మనకు స్ట్రెయిన్ ఎనర్జీ అయినా పొటెన్షియల్ ఎనర్జీ అయినా ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డెఫినేషన్స్ అడుగుతాడు. ఆ డెఫినేషన్స్ గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. బల్క్ మాడ్యులస్, షేర్ మాడ్యులస్ యాజ్ వెల్ యాజ్ యంగ్స్ మాడ్యులస్, వీటి డెఫినేషన్స్ అడుగుతుంటాడు అప్పుడప్పుడు, అది కూడా డిస్కస్ చేద్దాం. అవేంటంటే చూడండి, థర్డ్ క్వశ్చన్, డిఫైన్ యంగ్ అండ్ బల్క్ అండ్ షేర్ మాడ్యులస్. ఇది మనకు అందులో డీప్గా డిస్కస్ చేస్తాము. ఆ టాపిక్ కావాలంటే ఎవరైనా కమెంట్ చేయండి, డీప్గా డిస్కస్ చేస్తాను దాని గురించి. బల్క్ మాడ్యులస్, యంగ్స్ మాడ్యులస్ అండ్ షేర్ మాడ్యులస్ గురించి డెఫినేషన్ ఇవ్వమంటున్నాడు. కాబట్టి దీనికి ఆన్సర్, ఇది కూడా అప్పుడప్పుడు అడిగే క్వశ్చన్, దీనికి కూడా ఆన్సర్ సింపుల్గా డెఫినేషన్స్ రాస్తే సరిపోతుంది. యంగ్స్ మాడ్యులస్ సింపుల్గా ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం రాస్తాం చూడండి, యంగ్స్ మాడ్యులస్. ఓకే, ఇప్పుడు మనం యంగ్స్ మాడ్యులస్ అంటే ఏం రాస్తాం? యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా ఏంటి చెప్పండి? యంగ్స్ మాడ్యులస్ ఎవరికైనా గుర్తుందా? యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? లాంగిట్యూడైనల్ స్ట్రెస్ బై లాంగిట్యూడైనల్ స్ట్రెయిన్. సో అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతుండొచ్చు, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఓకే, లాంగిట్యూడైనల్ స్ట్రెయిన్, ఇది మనకు ఫార్ములా, యంగ్స్ మాడ్యులస్ ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ డెఫినేషన్ రాస్తా చూడండి. విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ the ratio of longitudinal strain to longitudinal stress to, ఇక్కడ ఓకేనా, డోంట్ బి కన్ఫ్యూజ్, longitudinal stress to longitudinal strain, ఓకేనా. ఇది మనకి యంగ్స్ మాడ్యులస్. ఇక్కడ ఫార్ములా రాసాని, ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ డెఫినేషన్ రాస్తున్నాం. నెక్స్ట్ వన్ ఏంటి? బల్క్ మాడ్యులస్. ఇది ఫస్ట్ వన్ అనుకుంటే నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, బల్క్ మాడ్యులస్ డెఫినేషన్ కూడా మనం ఎలా రాయొచ్చు? సేమ్ బల్క్ మాడ్యులస్, లేకపోతే వాల్యూమ్ మాడ్యులస్ అని కూడా అంటాం. సో ఈ బల్క్ మాడ్యులస్ డెఫినేషన్ కూడా సేమ్ ఇక్కడ ఇదే విధంగా రాస్తాం. అంటే విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ the ratio of bulk stress to bulk strain. ఇదేంటి బల్క్ స్ట్రెస్, బల్క్ స్ట్రెయిన్ అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఈజ్ కాల్డ్ బల్క్ మాడ్యులస్. దీని డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే, బల్క్ అంటే ఏంటి? ఓవరాల్గా ఒక వాల్యూమ్ తీసుకొని దీనికి అన్ని డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేసినప్పుడు కంపల్సరీగా దీని వాల్యూమ్ మొత్తం చేంజ్ అవుతుంది, అవునా? ఈ వాల్యూమ్ మొత్తం చేంజ్ అవ్వడాన్ని ఏమంటామంటే బల్క్ మాడ్యులస్, బల్క్ స్ట్రెస్, బల్క్ స్ట్రెయిన్ అంటాం. సో వాటికి ఒక మాడ్యులస్ కావాలి కాబట్టి, మాడ్యులస్ అంటే ఏంటి? ఫ్యాక్టర్. ఆ ఫ్యాక్టర్, వీటి యొక్క రేషియో ఒక ఫ్యాక్టర్ని బల్క్ మాడ్యులస్ అంటాం. కాబట్టి దేర్ఫోర్ బల్క్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? సింపుల్గా ఫార్ములా రాయండి. ఇక్కడ ఏం రాస్తాం? బల్క్ స్ట్రెస్ బై బల్క్ స్ట్రెస్. అంటే అన్ని స్ట్రెస్లు ఒకటే, అది వేరియేషన్ ఆఫ్ అప్లయింగ్ అనే దాన్ని బట్టి ఉంటాయి. బల్క్ స్ట్రెస్ బై బల్క్ స్ట్రెయిన్.
స్ట్రెయిన్ అయినా కానీ అంతే. ఓకేనా. నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ బల్క్ మాడ్యులస్. నెక్స్ట్ వన్ ఇంకేటి మిగిలిపోయింది, షియర్ మాడ్యులస్. షియర్ మాడ్యులస్ అని కూడా సర్ఫేస్ ఏరియల్ మాడ్యులస్ అని కూడా అంటాం. కాబట్టి థర్డ్ వన్ షియర్ మాడ్యులస్. ఇక్కడ కూడా సింపుల్గా ఏం రాసుకుంటారు నోట్ చేసుకోండి, మీరే రాసేయండి. విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ ద రేషియో ఆఫ్ ఏం రాయాలి ఇక్కడ, షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెయిన్. ఇది దీనికి ఎలా చెప్తాం, షియర్ స్ట్రెస్ టు షియర్ స్ట్రెయిన్ అంటే, ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ వన్ కైండ్ ఆఫ్ మ్యాటర్ హియర్, ఇక్కడ నుంచి ఈ సర్ఫేస్ మీద ఓన్లీ ఈ సర్ఫేస్ మీద మాత్రమే ఫోర్స్ యాక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, అది యొక్క డిఫార్మేషన్ ఎలా జరుగుతుంది చూడండి. ఈ సైడ్ అనేది చేంజ్ అవ్వట్లేదు, ఓన్లీ ఇది ఇలాగే ఉంది, ఈ లెంత్ ఇలాగే ఉంది. కానీ ఈ సైడ్ మాత్రం మనకి సర్ఫేస్ చేంజెస్ వల్ల మనకి ఇక్కడ వచ్చే కొంత ఏరియా చేంజ్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏరియల్ మాడ్యులస్ అని కూడా వచ్చు. అంటే ఇక్కడ టోటల్ డెల్టా ఏ చేంజ్ అవుతుంది కాబట్టి దాన్ని షియర్ మాడ్యులస్ అంటాం. ఇప్పుడు దీని డెఫినేషన్ రాస్తే ఏం రాస్తాం, షియర్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. ఓకే, ఇది ఎప్పుడైనా అడిగితే ఇది ఒక క్వశ్చన్ అడగవచ్చు. దీనికి మనకి ఓన్లీ డెఫినేషన్సే రాస్తాం. ఇంకొక థియరీ క్వశ్చన్ ఏంటనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు స్ట్రెస్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్లో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ అడుగుతాడు. అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ మీకు డిఫైన్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అనే క్వశ్చన్ మొత్తం రాయట్లే, చూసుకోండి ఒకసారి. డిఫైన్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అంటే మనకు 3 టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఉన్నాయండి. 3 టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే లాంగిట్యూడైనల్ స్ట్రెస్. ఇంతవరకు దాకా డిస్కస్ చేసాం కదా, అదే లాంగిట్యూడైనల్ స్ట్రెస్. ఈ లాంగిట్యూడైనల్ స్ట్రెస్ని ఎలా డెవలప్ చేస్తామో చూడండి. లాంగిట్యూడైనల్ స్ట్రెస్ అంటే ఏంటంటే ద బాడీ విల్ బి చేంజెస్ విత్ దేర్ లెంత్ ఓన్లీ. ఫర్ సపోజ్ ఇలా ఒక వైర్ తీసుకున్నప్పుడు ఈ వైర్లో ఒక ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు ఓన్లీ వైర్లో లెంత్ చేంజెస్ జరిగినప్పుడు మాత్రమే ఆ దాన్ని ఏమనాలంటే లాంగిట్యూడైనల్ స్ట్రెస్ అని అంటాం. సో ఆ లాంగిట్యూడైనల్ స్ట్రెస్కి మనకు డెఫినేషన్స్ రాస్తే అది వెల్ యాజ్ బల్క్ మాడ్యులస్ స్ట్రెస్కి చూద్దాం. నార్మల్ స్ట్రెస్. సో ఇప్పుడు లాంగిట్యూడైనల్ స్ట్రెస్కి డెఫినేషన్ చూడండి. ద నార్మల్ స్ట్రెస్ which change of the length in a wire or material is called stress అంటాం. is called longitudinal stress అంటాం. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, లాంగిట్యూడైనల్ స్ట్రెస్ అంటే ఏమవుతుంది, ఇక్కడ నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటి, ఈ సర్ఫేస్కు నార్మల్గా అప్లై చేసే ఫోర్స్ నార్మల్ స్ట్రెస్ అంటున్నాం. ఓన్లీ ఈ వైర్ లెంత్ ఆఫ్ వైర్ ఇలా తీసుకున్నప్పుడు ఇందులో ఓన్లీ లెంత్లో వేరియేషన్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఏమనాలంటే లాంగిట్యూడైనల్ స్ట్రెస్ అని అంటాం. సో సెకండ్ వన్ ఏంటి, 3 టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అన్నాం కదా. సెకండ్ వన్ ఏంటంటే మళ్ళీ బల్క్ స్ట్రెస్. ఈ బల్క్ స్ట్రెస్ అంటేనే ఇంతకుముందు డిఫైన్ చేశాను కదా, టోటల్ వాల్యూమ్లో చేంజెస్ జరగాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఓన్లీ లాంగిట్యూడైనల్ స్ట్రెస్కి చిన్న ఎగ్జాంపుల్ అనుకుంటే, నెక్స్ట్ మనకు ఒక కంప్లీట్గా ఒక వైర్ ఉంటుంది, లేకపోతే ఒక బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్ మొత్తానికి ఇట్లా ఫోర్స్ అప్లై చేయడం వల్ల, డిఫార్మేషన్ చేయడం వల్ల ఈ ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వైర్ ఈ మొత్తం షేప్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఫర్ సపోజ్ డస్టరే అనుకోండి, ఒక స్పాంజీ తీసుకోండి, అన్ని డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ చేస్తే ఏమవుతుంది, దాని యొక్క వాల్యూమ్ అంతా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ రాస్తే ఏమొస్తాం, ద నార్మల్ స్ట్రెస్ అంటే నార్మల్గా ఫోర్స్ యాక్ట్ చేస్తున్నట్టు, నార్మల్ స్ట్రెస్ విచ్ చేంజెస్ దేర్ వాల్యూమ్ is called normal stress. is called నార్మల్ స్ట్రెస్ అనొచ్చు, లేకపోతే బల్క్ స్ట్రెస్ అని కూడా అనొచ్చు. బల్క్గా చేంజ్ అయిపోతుంది అన్నట్టు, దాని యొక్క షేప్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి, షియరింగ్ స్ట్రెస్. ఇది లాస్ట్ టైప్ ఆఫ్ స్ట్రెస్. మనకు స్ట్రెస్లో 3 టైప్స్లో ఇది లాస్ట్ టైప్. షియరింగ్ స్ట్రెస్ అంటే ఏంటి, ద స్ట్రెస్ ఈజ్ డెవలప్డ్. ఇది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది చూడండి. ద స్ట్రెస్ ఈజ్ డెవలప్డ్ without changing of their shape, without changing of their volume, but changes in area of body. అంటే
ఫర్ సపోజ్ ఇంతకుముందు తీసుకునే ఎగ్జాంపుల్ ఇలా ఒక వైర్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ తీసుకొని ఓన్లీ ఈ సర్ఫేస్ మీద మాత్రమే మనం ఫోర్స్ యాక్ట్ చేస్తే టాంజెన్షియల్గా, ఓకేనా, టాంజెన్షియల్గా ఇటు సర్ఫేస్ మీద ఫోర్స్ యాక్ట్ చేస్తే ఏమైపోతుంది, మనకి ఈ వైర్ అనేది ఓన్లీ ఈ ఏరియాని మాత్రమే చేంజ్ చేసుకుంటుంది, అవునా, ఈ ఏరియాని మాత్రమే చేంజ్, కానీ వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వట్లేదు అని చెప్తుంది. అంటే ఏమవుతుంది, దిస్ ఈజ్ అబౌట్ బల్క్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ వాల్యూ, ఇది బల్క్ స్ట్రెస్ అండ్ యాజ్ వెల్ as లాంగిట్యూడైనల్ స్ట్రెస్. నెక్స్ట్ వీటికి తర్వాత మనకు అడిగేది ఏంటి అంటే ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ రాస్తాను, దానికి ఆన్సర్ కూడా మీరు ఇంతకుముందు దాకా ప్రూవ్ చేసిన ఆన్సరే ఉంటుంది, నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ లాస్ట్ డిఫైన్ హుక్స్ లా అండ్ డిఫరెంట్ పాయింట్స్ అంటాడు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ డిఫైన్ హుక్స్ లా అండ్ డిఫైన్ పర్మనెంట్ సెట్, ప్రపోర్షనాలిటీ లిమిట్ యాజ్ వెల్ యాజ్ అన్నీ అడుగుతాడు. ప్రపోర్షనాలిటీ లిమిట్, ప్రపోర్షనాలిటీ లిమిట్ అండ్ ఎలాస్టిక్ లిమిట్ అండ్ తర్వాత ఎల్డింగ్ పాయింట్, పర్మనెంట్ సెట్, ఇవన్నీ పాయింట్స్ గురించి అడుగుతాడు. ఎల్డింగ్ పాయింట్, పర్మనెంట్ సెట్, తర్వాత బ్రేకింగ్ పాయింట్, వీటన్నిటి గురించి టెన్సైల్ పాయింట్స్ అవన్నీ ఉంటాయి కదా. ఎల్డింగ్ పాయింట్ అంటేనే టెన్సైల్ పాయింట్ అని చెప్పొచ్చు, ఈ బ్రేకింగ్ పాయింట్. సో డిఫైన్ హుక్స్ లా అండ్ ప్రపోర్షనాలిటీ లిమిట్, ఇలాస్టిక్ లిమిట్ యాజ్ వెల్ యాజ్ ఎల్డింగ్ పాయింట్, బ్రేకింగ్ పాయింట్, ఇవన్నీ గురించి ఏమి అడుగుతాడంటే క్వశ్చన్ అడుగుతాడు అన్నట్టు. హుక్స్ లా అంటే తెలుసు, ద స్ట్రెస్ ఈజ్ విత్ ఇన్ ఇలాస్టిక్ లిమిట్. ఇక్కడ హుక్స్ లా ఒక్కటే మనకు తెలియంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం రాస్తాం, హుక్స్ లా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద స్ట్రెస్ విత్ ఇన్ ఇలాస్టిక్ లిమిట్, ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని రాస్తాం. ఇది ఒక డెఫినేషన్ హుక్స్ లాకి వచ్చేసింది. నెక్స్ట్ వీటన్నిటికీ ఏం రాస్తాం, ప్రపోర్షనాలిటీ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్, పర్మనెంట్ సెట్, ఎల్డింగ్ పాయింట్, బ్రేకింగ్ పాయింట్, ఇవన్నీ బిహేవియర్ ఆఫ్ వైర్లో రాస్తారు కదండి మీరు. బిహేవియర్ ఆఫ్ వైర్లో ఏదో ఒక డెఫినేషన్ రాసింటారు చూసారు కదా, ఈ సో అండ్ సో గ్రాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రపోర్షనాలిటీ లిమిట్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలాస్టిక్ లిమిట్, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ పర్మనెంట్ సెట్ అని రాశారు కదా. సో ఆ ఆన్సర్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఇది ఒక ఫోర్త్ క్వశ్చన్, ఎప్పుడు అడగలేదు, ఒకవేళ అలా అడిగితే కానీ ఇదే ఆన్సర్ని బిహేవియర్ ఆఫ్ వైర్లో ఉన్న ఆన్సర్ని ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఓన్లీ మనం అడిషనల్గా రాయాల్సింది ఏంది, ఇక్కడ ఓన్లీ హుక్స్లా డెఫినేషన్ ఒకటి రాస్తే సరిపోతుంది. అర్థమవుతుంది కదా. సో ఈ హుక్స్లా ఒక డెఫినేషన్ ఇక్కడ రాస్తే మనకి ఈ లెసన్లో కంప్లీట్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అన్నీ కవర్ అయినాయని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేసి. సో డెఫినెట్గా మన కమింగ్ ఎగ్జామ్లో ఇందులో ఒక క్వశ్చన్ వస్తుంది. డోంట్ వరీ అబౌట్ ఆల్ అండ్ ప్రాక్టీస్ వెల్, డూ ప్రాక్టీస్ వెల్ ఆల్సో. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, యాజ్ వెల్ యాజ్ do subscribe my channel and press the bell icon. Thank you.